వాస్తవాలు భరత్ గారి కేంద్ర మంత్రి సంజయ్ ధోత్రే ఐటీఐఆర్ పైన సమాధానం ఇస్తూ పార్లమెంట్లో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆపేశాం, ఐటీఐఆర్ లక్ష్యాలు నెరవేరుతున్నాయి, ఐటీఐఆర్ సంబంధించి తెలంగాణ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటూ పార్లమెంట్ సాక్షిగా పేర్కొన్నారు. అయితే కేటీఆర్ గారు స్పందించారు, సభను తప్పుదోవ పట్టించారు. గతంలోనే ఎన్నో సందర్భాల్లో ఐటీఐఆర్ గురించి తెలంగాణ రాష్ట్రం విన్నవించింది, ముఖ్యమంత్రి గారు మొదలుకొని అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రుల్ని కలిసినామని చెప్పారు. దాంతోపాటుగా గతంలో 2 సార్లు డిపిఆర్ ఇచ్చాం, అయినప్పటికీ కూడా కేంద్రం అబద్ధాలు మాట్లాడుతుందంటూ మంత్రి కేటీఆర్ తీవ్రంగానే మండిపడ్డారు. బీజేపీ మొదటి నుంచి అనేక కారణాలు చూపిస్తూ తెలంగాణకు అన్యాయం చేయడం అనేది వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తున్న క్రమంలో ఐటీఐఆర్ని కూడా ఆపడం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2014 జూను ఇమీడియట్గా గవర్నమెంట్ రావడంతోనే మొట్టమొదటి విజ్ఞాపన ప్రైమ్ మినిస్టర్కి, ముఖ్యమంత్రి గారు చేసింది ఐటీఐఆర్ గురించి. 2014 సెప్టెంబరు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్, 2016 డిపిఆర్ ఇచ్చడం, ఆ తర్వాత మళ్ళీ ఒక డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఐటీఐఆర్ని చేయమన్నది. ఎందుకు ఐటీఐఆర్ చేయమన్నాను? ఐటీఐఆర్ వచ్చింది, కొత్తగా చేసేది ఏం లేదు. ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఐటీఐఆర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాను. దాదాపు 70 లక్షల మంది, 14-15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, తర్వాత 55 లక్షల పరోక్ష ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, తర్వాత హార్డ్వేర్ ఇండస్ట్రీలో ఐటీఐఆర్ వల్ల వచ్చేది 202 చదరపు కిలోమీటర్లు, దాదాపు 5 కారిడార్లలో బ్రహ్మాండంగా ఉపాధి కల్పన, తర్వాత అభివృద్ధి, పన్నుల సేకరణ, ఇవన్నీ జరిగే అవకాశాన్ని తెలంగాణకి రాకుండా చేసిన దుర్మార్గము బీజేపీది. మొట్టమొదటినేమో బహుశా చంద్రబాబు నాయుడు గారి పైచాచిక ఆనందాన్ని సాటిస్ఫై చేయడం కోసము అప్పుడు మన భద్రాచలములోని 7 మండలాలని, తర్వాత సీలేరు ప్రాజెక్టుని మనకు కాకుండా చేసినారు. అదే క్రమంలో ఐటీఐఆర్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మనం నెత్తిన నోరు పెట్టుకొని, అయ్యా మీరు తొందరగా చేయండి, ఇది మాకు అవసరము, కొత్త రాష్ట్రము, మేము దోపిడీకి గురైనాము, ఇది మాకు మంచిగా ఉంటుంది, ఇది చేయండి అని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫై చేయడము, తర్వాత మేము ల్యాండ్ ఇస్తాము, తర్వాత మా తరఫున మేము చేయాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేయకుండా ఒక్కసారి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 2014 నుంచి 2021 వరకు పడుతుందా? మేము దీన్ని రెఫ్యూజ్ చేసినామని చెప్పేదానికి 11 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, 2 సార్లు డిపిఆర్లు ఇచ్చినారు. అనేక సందర్భాలలో ఈ వేదిక మీద కూడా దాదాపు ఒక 7-8 సార్లు ఐటీఐఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడుకున్నాం, ఏది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు మాట్లాడుకున్నాం. ఇది బీజేపీ తెలంగాణకి పర్పస్ఫుల్గా తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. దాంట్లో భాగంగానే ఐటీఐఆర్ని రాకుండా చేసినారు. అలాగే ఇదొకటే కాదు, నిమ్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ ఏదైతే జైరాబాద్లో మనకు వచ్చిందో దానికి కూడా నిధులు ఇవ్వట్లేదు. నిధులు ఇవ్వకుండా థ్రాటల్ చేయడం అంటే ఒక మనల్ని చోక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి విఘాతంగా వీరు పనిచేస్తూ ఉన్నారు అనే దానికి ఇది నిదర్శనం. ఇది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. తర్వాత ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇంకా గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ అని అంటే ఎట్లాంటి పార్టీ? తెలంగాణ ప్రయోజనాలకి అనుకూలం ఉన్న పార్టీయా, వ్యతిరేకంగా ఉన్న పార్టీ అని అంటే వ్యతిరేకంగా ఉన్న పార్టీ అనేది దీని ద్వారా స్పష్టమవుతా ఉంది. రైట్, నరసింహారెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఐటీఆర్ ప్రాజెక్టు సరే పలుసార్లు మనము భరత్ గారు చెప్పినట్టు చాలాసార్లు చర్చించినాం. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్. ఇది అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది 2013లో దీనికి పునాది పడ్డది. కొన్ని శాంక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు ఇక్కడి నుంచి ఐటీ డైరెక్ట్ ఎక్స్పోర్ట్సే 235 కోట్లు ఉంటుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 15 లక్షలు. దాదాపు ఒక 5 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా. అంటే ఫేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఉంటుంది. మొదటి సంవత్సరం 3270 కోట్లు ఆల్రెడీ 2013కు సంబంధించి ప్రాజెక్టు డిపిఆర్ అప్పుడు ఇచ్చిన, 2014 ఇమ్మీడియట్గా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత 135 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు ఇచ్చినారు 2015లో. ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే గుజరాత్ సంబంధించి కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు 2 ఐటీఆర్లకు ప్రొవిజన్ ఉన్నప్పుడు మనది ఆపేసి అక్కడ తీసుకుపోవడం జరిగింది వేరే రాష్ట్రానికి. ఇట్లా ఏం చేస్తున్నారంటే దీనికి సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టు ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించి కానీ డైరెక్ట్ రెవెన్యూస్ ఆలోచిస్తే కూడా మీకు దరిదాపు 3,10,000 కోట్లు మనకు వచ్చే అవకాశం ఉంది 25 సంవత్సరాలకు సంబంధించి.
ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు ఇంకొక 30 లక్షల మందికి వచ్చేటట్టు ఉంది. అంటే 5-6 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల మందికి ఇక్కడ ఐటీ నిరుద్యోగులు పోయి మంచిగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ని ఎందుకు మీరు ఇవాళ ఆపినారంటే, నిన్న వేసిన ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా పార్లమెంట్లో బండి సంజయ్ ఈ ప్రశ్న అడిగినాడు ఎంపీ. అడిగితే మీరు సంజయ్ ధోత్రే జవాబు చెప్పినాడు. ఎప్పుడు ఆపినారు ఇది? 2018 నవంబర్ నుంచి డిసెంబర్లో ఇది ఆపేసినామని డిక్లేర్ చేసినారు. ఎందుకు ఆపినారని నిన్న ప్రశ్న వేస్తే కారణం చెప్పింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ డిపిఆర్ ఇవ్వలేదని. ఇది పచ్చి అబద్ధం. ఇప్పుడు బండి సంజయ్ దీని మీద కామెంట్ చేయాలి, మాట్లాడుకుంటూ ఊకోవడం అనేది బీజేపీ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది. ఒకటి మాట్లాడతారు, దాని మీద మళ్ళీ కంటిన్యూషన్, అడిగిన దానికి జవాబు చెప్పరు, సవాళ్ళు స్వీకరించరు, ఇన్ఫర్మేషన్ ఉండదు, వివరణ ఇవ్వరు. ఇది బాగా నేర్చుకున్నారు బీజేపీ నాయకులారా. మీరు ముందుకు రావాలి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రున్నావు, నీకు సోయి ఉండాలి, ఏం మాట్లాడుతున్నావు చూసుకో. ఐటీఆర్ గురించి చర్చకు, బహిరంగ చర్చకు మీరు రండి, మాట్లాడదాం. ఏ వేదిక మీద మాట్లాడుతారో మాట్లాడండి. కేటీఆర్ గారు సిద్ధంగా చెప్పినారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా అన్ని పేపర్లలో వచ్చింది ఏమేమి జరిగింది ఐటీఆర్ గురించి అని. ఇక్కడ నేనేమంటున్నానంటే రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవలసిన సంబంధాలను, వచ్చే నిధులకు సంబంధించి కానీ బీజేపీ చేస్తున్న దుర్మార్గం ఏంటంటే రాజకీయాలకు ముడిపెడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ పాలిత ప్రాంతాలలో ఒక రకమైన శాంక్షన్స్, వేరే పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలకు వేరే రకమైన ఒక సవితి తల్లి ప్రేమలాగా ఉన్నది. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు గుజరాత్ నుంచి, బాంబే నుంచి అహ్మదాబాద్కు దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. 1,00,000 కోట్లు పెట్టి నువ్వు బుల్లెట్ అక్కడ శాంక్షన్ చేపిస్తావు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా 15% కూడా రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు, పోర్షన్ లేదు. 1,00,000 కోట్లు పెట్టి గంత చిన్నదానికి నువ్వు బుల్లెట్ ట్రైన్ నీ రాష్ట్రానికి నువ్వు వేసుకుంటే నువ్వు ప్రధానమంత్రివా, రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచిస్తున్నావా? నరేంద్ర మోడీ ఆలోచన చేయాలి. ఇక్కడ సంబంధించి అలా అవసరం లేని దానికి సంవత్సరానికి 3,250 కోట్లు దాదాపు మొత్తం కలిపి వచ్చింది. దాంట్లో 5 సంవత్సరాల బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని 3 క్లస్టర్లలో ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై అయింది, అన్నీ అయిపోయినాయి. దీన్ని ఇలా ఆపేసినావు. తెలంగాణ మీద మీకు ఏ ప్రేమ ఉంది? ఇవాళ నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థిని ప్రశ్నించాలి. నిరుద్యోగ మిత్రులందరూ కూడా, ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ప్రశ్నించాలి. నిరుద్యోగ యువత ఉద్యోగం కల్పించే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఐటీఆర్ని ఇవాళ వెనుకకు తీసుకుపోయి ఆపేసినామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నాయకుల్ని ఖచ్చితంగా మీరు నిర్ద్వందంగా ఓడించవలసిన అవసరం ఉంది. ఇవాళ 2014 నుంచి మన ఐటీ ఎక్స్పోర్ట్స్, కేటీఆర్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత 57,000 కోట్లు, ఇవాళ 1,38,000 కోట్లకు 6 సంవత్సరాల్లో డబల్ అయింది. డబల్ కావాలని నిర్దేశించేసినారు. ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ ఉన్న అవకాశాలు ఉన్నదాన్ని ఇక్కడ ఐటీఆర్ పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు? ఇంతకు మీకు ఏ వివక్ష లేకపోతే, మీకు తెలంగాణ మీద నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువత మీద మీకు ప్రేమ ఉంటే, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని కనుక మీరు ఆశిస్తే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు ఇది. అట్లాంటి దాన్ని మీరు ఆపేసి ఇంకా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది బీజేపీ వాళ్ళు మానుకుంటే మంచిది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మీరు మాట్లాడిన ప్రశ్న రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా